వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. జనరల్ గ్రూప్లో చేరాలనుకున్న వారు అదే ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని జేఈ యాస్పిరెంట్స్ కానీ, ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఈరోజు ప్రధానమైన అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి ఒకవైపు మనకు జేఈ మెయిన్స్ సంబంధించిన ఫలితాలు తేలిపోయాయి. ర్యాంక్స్ కూడా సిఆర్ఎల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్స్ ప్రకటించబడ్డాయి. మరి చాలామంది విద్యార్థులు ఎవరైతే జేఈలో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ కోసం రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైపోయింది. మరి జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ తప్పకుండా అడ్వాన్స్కి అయితే ప్రయత్నం చేయండి. మీకు సీటు వస్తుందా రాదా అనే దానికంటే అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా అడ్వాన్స్ పరీక్షకు భయపడకుండా అప్లై చేయండి. మరి చాలామందిలో ఉన్న కొంత సంఘర్షణ ఏంటంటే, కొంతమంది విద్యార్థులు పేరెంట్స్ అడుగుతున్న విషయం ఏంటంటే, మరి ఈ సమయంలో మేము అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలా లేదా ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలా అని చాలామంది అడుగుతున్నారు. వారికి కూడా మన పర్సనల్ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళందరికీ పర్సనల్గా చెప్పడం జరిగింది. మరి ఎవరైతే జేఈ మెయిన్స్లో ఉత్తమమైన పర్సంటేజ్ కనీసం 96 అబోవ్ పర్సంటేజ్ సాధించిన వారు ఓపెన్ కేటగిరీ వాళ్ళైనా లేదా ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా మీరు అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే ఒక వారం రోజులు ఎంసెట్కు టైం కేటాయించండి. మరి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళైతే, మామూలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 85 కంటే బిలో వచ్చిన వాళ్ళు కొంత ఎంసెట్పై దృష్టి కేంద్రీకరిస్తూ మిగతా వాళ్ళు అడ్వాన్స్పై దృష్టి పెట్టండి. ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా 80 అబోవ్ ఉంటే మీరు అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. 80 బిలో ఉంటే ఎంసెట్పై దృష్టి పెట్టండి. మరి ఇక్కడ చాలా వరకు మరి ఇక్కడ జేఈ మెయిన్స్ స్కోర్ తగ్గినా మనం అడ్వాన్స్ పై దృష్టి పెట్టడం వల్ల మనకు టైం ఉండదు ఎంసెట్ చదవడానికి. ఎంసెట్ వైపు కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకు జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ కానీ సీట్ వచ్చే అవకాశం ఉండదు. మరి వీళ్ళకు తప్పనిసరి ఎంసెట్ ఒక అవకాశంగా మిగులుతుంది. కాబట్టి అలా ఎంసెట్ వైపు దృష్టి పెట్టండి. ఎవరైతే సీట్ కన్ఫర్మేషన్గా వస్తుంది అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఏదో ఒక ఎన్ఐటీ ట్రిపుల్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు అడ్వాన్స్ వైపు వెళ్ళండి. మరి మిగతా వాళ్ళు కూడా మేము ప్రిపేర్ అవ్వకూడదు అంటే మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ మనకు ఏదో ఒక సీట్ తప్పకుండా రావాలి కాబట్టి మరి టైం అంతా అడ్వాన్స్ కేటాయిస్తే ఎంసెట్లో ఏమైనా వెనుకబడిపోతామేమో. అటు అడ్వాన్స్ రాకుండా ఇది జేఈ మెయిన్స్లో సరైన పర్సంటేజ్ లేకుండా ఎంసెట్ రాకుండా ఉంటే మనకు పరిస్థితి బాగుండదు. కాబట్టి మళ్ళీ మేనేజ్మెంట్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దాదాపు ఎక్కువ మంది విద్యార్థులు జేఈ మెయిన్స్లో సక్సెస్ కాలేని వాళ్లకు ఈ 15 days ఎంసెట్ పైన దృష్టి పెట్టండి. కొంత బెస్ట్ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు, రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళు అడ్వాన్స్ వైపు దృష్టి పెట్టండి. కానీ అడ్వాన్స్ అప్లై చేయడం మాత్రం అందరూ అప్లై చేయండి, అందరూ రాసే ప్రయత్నం అయితే చేయండి. మరి దీనికి సంబంధించి ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ పీవైక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయండి. టైం కూడా దగ్గరలోనే ఉంది, మనకు దాదాపు 15 days టైం ఉంది. మరి జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రధానమైన పరీక్షలు కూడా మనకు బిట్స్ లాంటివి, ట్రిపుల్ హైదరాబాద్ లాంటి ప్రధానమైన పరీక్షలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు అడ్వాన్స్ రేంజ్ పరీక్షలు కాబట్టి వీటి వైపు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉండింది. కాబట్టి మరి కట్ ఆఫ్ చూసుకుంటే మీకు ఆల్రెడీ జేఈ మెయిన్స్ లేదా జోసా కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్ ఆల్రెడీ గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది. 2025-24కి సంబంధించి షేర్ చేయడం జరిగింది. ఒక్కసారి మీకు వచ్చిన మెయిన్స్ ర్యాంక్తో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎట్లా ఉంది, మనకి ఏ అవకాశాలు ఉన్నాయి మన కేటగిరీలో అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రఫ్గా లిస్ట్ కూడా తయారు చేసుకోండి. మీకు ఎట్లాగో జోసా కౌన్సిలింగ్ బిఫోర్ అందరికీ పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకు మీకు వెబ్ ఆప్షన్స్ లిస్టు జోసాకు సంబంధించి కావచ్చు, ఎంసెట్కి సంబంధించి కావచ్చు మీకు పర్సనల్గా కేఆర్ గైడెన్స్ చేరవేస్తుంది. కానీ మీకు కూడా ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి కొంత స్టడీ చేయండి. మరి అడ్వాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ ర్యాంక్ కూడా పరిగణలోకి తీసుకొని మనం లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అది ఎట్లాగో మీకు ఉంటుంది. కానీ మీకు కూడా ఎంతవరకు వచ్చింది, మన కేటగిరీలో ఏవి మనకు అవకాశాలు ఉంటున్నాయి అని తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి జోసా కట్ ఆఫ్ 2025 కూడా దృష్టి పెట్టండి. మరి ఎంసెట్ చదివే వాళ్ళు తప్పనిసరిగా మీకు ఏదైతే టార్గెట్ ఇచ్చామో 100+ మార్క్స్ 10,000 లోపు కనీసం ర్యాంకు తెచ్చుకుంటే మీకు టాప్ 10 కాలేజెస్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఎంతో
ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కనీసం 50% అంటే 80+ మార్క్స్ తెచ్చుకున్నా మీకు దాదాపు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం అయితే ఉంది లాస్ట్ 5-6 ఇయర్స్ గణాంకాలను పరిశీలిస్తే. కాబట్టి రాబోయే 15 to 20 days అటు అడ్వాన్స్ వైపు కానీ ఇటు ఎంసెట్ వైపు కానీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా దృష్టి పెట్టి ప్రిపేర్ అవ్వాలి. మధ్య మధ్యలో మీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ కూడా టచ్ చేసుకొని ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి. బిట్స్ సెషన్ 1 అయిపోయి సెషన్ 2 తర్వాత ఉంది. IIIT హైదరాబాద్ ఉంది. ఇట్లాంటి పరీక్షలను కోఆర్డినేషన్ చేసుకొని మీరు వీటిపై ప్రధానంగా ఈ 2 పరీక్షలపై దృష్టి పెట్టాలని ఆస్పిరెంట్స్ని కోరుతూ ముగించడం జరుగుతుంది.